సో ఈరోజు వ్రతం. సో నేనైతే ఈ శారీ కట్టుకోబోతున్నాను. వడిబియ్యం పోసారనమాట. దానికి జ్యువెలరీ ఇదంతా కూడా నైటే సెట్ చేసుకుంటున్నాను. అండ్ ముందు రోజే ఇవన్నీ వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. సో మార్కెట్కి వెళ్ళి అండ్ నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేశాను. సో మార్నింగ్కి నీట్గా ఉంటుందని. సో వడిబియ్యంకి ముందు ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి అనేది చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రీష్మా బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మా యానివర్సరీ అనమాట. సో యానివర్సరీ రోజు సత్యనారాయణ వ్రతం అయితే పెట్టుకున్నాం మేము. సో దానికోసం అయితే ముందు రోజే మొత్తం అంతా షాపింగ్ చేసి అన్ని వస్తువులు, పూజా సామాన్లు, ఫ్రూట్స్, పళ్ళు అన్నీ తెచ్చుకున్నాము. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ బ్లాగ్, కానీ అస్సలు టైం లేదు. ఫుల్ హెక్టిక్ డే అనమాట నిన్న. అండ్ ఒక మ్యారేజ్ కూడా ఉండే. సో అలా అసలు బ్లాగ్ చేయలేదు. సో ఈరోజు అంతా కూడా బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో వ్రతం ఎలా చేసాము, ఎలా జరిగింది అవన్నీ కూడా నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. అండ్ ఆల్సో మా మమ్మీ వడిబియ్యం పోస్తున్నారనమాట, 3rd ఇయర్ కదా అని. సో అదంతా కూడా షూట్ చేస్తాను. ఇదైతే నా అవుట్ఫిట్ అనమాట ఇప్పుడు. సో మమ్మీ వచ్చిన తర్వాత శారీ చేంజ్ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మమ్మీ వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఒక 4 to 5 టైమ్స్ అయితే చేయించారు. సో దే హ్యావ్ మోర్ ఐడియా అనమాట. సో డెకోర్ కానీ ఇదంతా ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది కూడా ఐడియా ఉంది. సో మమ్మీ మార్నింగే వచ్చేసి హెల్ప్ చేసింది అనమాట. సో మేమంతా కూడా ఇంకా తలా ఒక చేసి హెల్ప్ చేస్తూ ఉండే. సో నెక్స్ట్ ఫస్ట్ అయితే వడిబియ్యం పోసిన తర్వాత నేను శారీ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా వ్రతంలో కూర్చుంటున్నాను అనమాట. మాకు తెలిసిన పంతులు గారు, మాకు పెళ్లి చేసిన పంతులు గారే వస్తారు. యాక్చువల్లీ మేము ఈ వ్రతం టైంకి ఏదైనా ట్రిప్కి వెళ్ళడమో లేదా తిరుపతి ఆర్ శ్రీశైలం ఏదో ఒకటి వెళ్దాం అనుకున్నాము. బట్ ఇట్ కుడెంట్ హ్యాపెన్. సో వై నాట్ సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటే మంచిది కదా, ఎందుకంటే సోమవారం వచ్చింది, ప్లస్ కార్తీక మాసం, ప్లస్ మా యానివర్సరీ. సో అలా అన్నీ కుదిరాయి. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత మా ఇంట్లో 3 years తర్వాత చేస్తున్నాం అనమాట. సో ఆవు పంచకం తెప్పించాను. సో ఆవు పంచకం ఇలా ఇల్లంతా చల్లుతున్నాం అనమాట. సో పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ అంతా పోతుంది. సో అట్లా ఫీలింగ్తో చేసాము. స్వామికి అది కవర్ ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా వడిబియ్యం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో బొట్టు పెట్టి పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఇస్తారు, శారీ అండ్ ఆల్. నాకు, నక్షుకి, తేజకి, ముగ్గురికి. సో 3rd ఇయర్ పడింది కదా అని నక్షుకి. సో మమ్మీ పోస్తుంది. సో నేనైతే మెటల్ చేంజ్ చేసుకున్నాను అనమాట ఈ ఇయర్. సో మా పెద్దమ్మ వాళ్ళు కూడా, సిందక్క వాళ్ళు కూడా వచ్చేసారు. వియాన్కి ఆ రోజు ఫీవర్ ఉండే, పాపం అయినా కానీ మంచిగా వచ్చి సైలెంట్గా అల్లరి చేయకుండా ఉండే. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 members అండ్ అవుట్ సైడ్ అపార్ట్మెంట్ వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు కలిపి ఒక 50 members అనుకున్నాము. సో 50 members క్యాటరింగ్ అయితే ఆర్డర్ చేసాము, మాకు పెళ్లి చేసిన వాళ్ళ దగ్గరే. సో ఇప్పుడైతే శారీ చేంజ్ చేసుకొని రాబోతున్నాను. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో అందరికీ చాలా బాగా నచ్చింది. శారీ ఎవరు కట్టారు అని కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ చైన్ వచ్చేసి గోల్డ్, దాని సెకండ్ దానికి నేను బేగం బజార్లో షాప్ చేశాను అనమాట, మ్యాచింగ్ దొరకాలని చెప్పేసి. సో అలా అయితే మ్యాచ్ చేశాను. మాంగ్ టీకా అవన్నీ కూడా నేను బేగం బజార్లోనే కొన్నాను. ఆ బ్లాగ్ వచ్చేసి నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. సో ఏదో ఒకటి తాడు, పసుపు తాడు కడతారనమాట. సో పసుపు తాడు కట్టిన తర్వాత ఇంకా ఒళ్ళో వడిబియ్యం పోస్తారు. మన అక్షబాబు చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యి కూర్చున్నాడు, అసలు గుడ్ బాయ్ లాగా.
వడి బియ్యం అయితే అయిపోయిందనమాట. ఆ మూటని చాలా గట్టిగా కడతారు. సో, నేనిప్పుడు అత్త వాళ్ళ ఇంట్లోనే పోసుకున్నాను కాబట్టి అలా గుమ్మం దాటి మళ్ళీ వస్తాననమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో నుండి అయితే అక్కడి నుండి అత్త వాళ్ళ ఇంటికొస్తున్నట్టు. సో, అలా వడి బియ్యం తీసుకొని లోపలికొచ్చిన తర్వాత మనం ఎళ్లి దేవుని రూమ్‌లో పెట్టాలి. సో, మళ్ళీ ఆ వడి బియ్యంని మళ్ళీ మనము ఒకరోజు దేవునికి నైవేద్యంగా పరమాన్నం వండి, ఇంకా అన్నంని వండుకోవాలనమాట. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. సో, వడబియ్యం తర్వాత ఇంకా వెంటనే వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. 10:30 ఆ టైంకి అట్లా స్టార్ట్ అయింది. 1:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. కథలు అవన్నీ కూడా బాగా జరిగాయి. సుమూర్తికాలే సూర్య గ్రహాణం గ్రహాణం అత్యంత ఆనుకూల్యతాబల సిద్ధిరస్తు అందరూ అక్షరాయనమ్మా. ఓం దదేవ ముందు ఓం దదేవ లబ్ధం దైవసత్వనామం సందర్భం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుమూర్తకాలే సూర్యాది నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యతాబల సిద్ధిరస్తు నాకు నక్షత్రం సుమూర్తికాలే సూర్య నవానాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు. ఓం శ్రీ మామేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీవాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం జీవనరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురుభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో ఋషిభ్యో మునిభ్యో నమో నమః. పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అతిథిదేవో భవ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో ఋషిభ్యో మునిభ్యో నమో నమః. ఓం గంటమైన పక్కన కంటుకులు. ఓం ఆగమాతం దేవా పైన పెట్టుకోండి. ఆగమాతం దేవానాం గమనానాం రాక్షసాం గురు చూచిన ఫలము చూచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము వారికి తీసుకొస్తాము. వీడియో అంటే జనరల్‌గా మేము దీపదానం ఇస్తాం కదా! మాతో పాటు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో పాటు ఇవ్వగలిగారనమాట దీపదానం. మా పిన్ని వాళ్ళు మిస్ అయ్యాం మేము ఇవ్వలేకపోయామని చెప్పి అనుకున్నది మా పిన్ని కూడా ఇచ్చింది ఫైనల్‌గా. సో, చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి మంచిగా జరిగింది వ్రతము అంతా కూడా చాలా బాగా చేశారు అని చెప్పి అన్నారనమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది.
రోజు ఫుడ్ మాత్రం అదిరిపోయింది అసలు. చాలా బాగుండే, మంచిగా తృప్తిగా. మామూలుగా జనరల్ ఫంక్షన్స్లో అసలు తినలేము, మన ఫంక్షన్స్లో అసలే తినలేము, బట్ ఆ రోజు ఫుడ్ మాత్రం అదిరిపోయింది. అండ్ మేము ఫుడ్ స్టార్ట్ అయిపోయింది, లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇంట్లో అందరు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అందరివి తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ నాస్టాల్జియా లాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ మా అన్న పెళ్ళి అయిపోయిన తర్వాత వ్రతం పెట్టుకున్నారు మా మ్యారేజ్ డే రోజు, మళ్ళీ అలానే రిపీట్ అయిందనమాట. మా మ్యారేజ్ డేకి మళ్ళీ వ్రతము. సో ఆ రోజు కూడా ఇలానే అందరితో బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మళ్ళీ ఈరోజు కూడా అలానే కుదిరింది, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇలానే మీ అందరు కూడా మమ్మల్ని విష్ చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీరు కూడా. సో ఈ మధ్య వీడియోస్ అన్నీ చాలా డిలే అయిపోతున్నాయి, నాకు మోటివేషన్ రావట్లేదు. సో మీరు అందరు మంచిగా వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఎలాంటి వీడియోస్ కావాలో అవన్నీ కూడా మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటే ఐ విల్ డూ మై బెస్ట్. బట్ స్టిల్ నేనైతే కన్సిస్టెంట్గా పెట్టాలని అనుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి నా ఛానల్ని. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అందరు వస్తున్నారు, వీడియో తీస్తున్నా ఫస్ట్. ఫోటో చూపించిన అన్న అంతా నీ రాగానే ఉంది ఏంటి పవన్ లాగా. సో ఆఫ్టర్ వ్రతం ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఈవినింగ్ కేక్ కట్ ఉంది అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని మా బుడ్డోల్ని ముందు వేసేసుకొని కేక్ కట్ అయితే చేసేసాము. మంచిగా అయిందనమాట ఆ రోజంతా కూడా, కానీ ఫుల్ టైర్డ్ అసలు. బట్ యానివర్సరీ అన్నాక ఇంకా ఎనర్జీ అలానే మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా. సో అలా మా డే అయితే అయిపోయింది. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, comment and give your all blessings to my channel to grow more. సో 2025లో మంచి కంటెంట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి. సో జూ వీడియో పెట్టాను, జూ వీడియోకి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. చూడండి, ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. కొంచెం పెట్టరా, కొంచెం రైట్. చూడండి వాణి కూడా ఇక్కడ తినిపించుకున్నారు అసలు ఒకరికొకరు. వియాన్ ఎట్లా నడుస్తాడు? వియాన్ వాళ్ళ నాన్ననే వీడు సేమ్ ఇమిటేటింగ్ కింగ్. నువ్వెట్లా నడుస్తావు? వాడు నడిచేది కూడా చూపిస్తున్నాడు.